హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రజాక్. వెల్కమ్ టు తెలుగు టెక్వర్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మైక్రోమాక్స్ వాళ్ళు ఇంకొక కొత్త స్మార్ట్ ఫోన్ అయితే మార్కెట్లోకి తీసుకొచ్చారు, మైక్రోమాక్స్ ఇన్ 1 పేరుతో. సో మన దగ్గరికి ఆ మొబైల్ ఫోన్ అయితే వచ్చేసింది. అయితే ఈ వీడియోలో మీకు ఈ మొబైల్ ఫోన్ నేను టోటల్గా అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇక అంతేకాకుండా మీలో ఒకరైతే ఈ స్మార్ట్ ఫోన్ని గెలుచుకోవచ్చు. సో ఎలా గెలుచుకోవాలనేది తెలుసుకోవడం కోసం వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇదే మైక్రోమాక్స్ ఇన్ 1కి సంబంధించిన బాక్స్ ప్యాకేజ్ నెంబర్ 1 అని ఇక్కడ మనకు క్లియర్గా వీళ్ళు బాక్స్ మీద నెంబర్ అయితే ఇచ్చారు. ఇన్ బై మైక్రోమాక్స్ అని ఉంటుంది. ఇది వచ్చేసరికి 6GB 128GB వేరియంట్. అలాగే ఇక్కడ బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే దీనికి సంబంధించిన కొన్ని కీ స్పెసిఫికేషన్స్ అనేవి కనిపిస్తాయి. సో దీంట్లో మెయిన్గా మీడియాటెక్ హీలియో G80 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంటుంది. 6.67 ఇంచెస్తో ఫుల్ హెచ్డి ప్లస్ పంచ్ హోల్ డిస్ప్లే, అలాగే ట్రిపుల్ కెమెరా సెటప్, 5000 mAh కెపాసిటీ బ్యాటరీ, అలాగే 18W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఈ మొబైల్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది టోటల్గా ఎటువంటి బ్లోట్వేర్ ఇంకా అలాగే ఎటువంటి యాడ్స్ లేకుండా ప్యూర్ ఆండ్రాయిడ్తో మనకైతే వస్తుంది అనమాట. బాటంలో వీఆర్ ఇన్ ఫర్ ఇండియా అని క్లియర్గా కనిపిస్తుంది. టాప్ సైడ్లో దీనికి సంబంధించిన IMEI నెంబర్, అలాగే కలర్ చూసుకుంటే ఇక్కడ మనకు పర్పుల్ అని ఉంటుంది. ఇది వచ్చేసరికి 6GB 128GB వేరియంట్. ఇంకొక సైడ్ చూసుకుంటే దీనికి సంబంధించిన ప్రైస్ అయితే కనిపిస్తుంది 16,499 రూపాయలని. బట్ ఇప్పటి వరకు అయితే నా దగ్గరికి ప్రైజెస్ అయితే రాలేదు. నేను డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను, అలాగే దీనికి సంబంధించిన లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే అక్కడ నుంచి డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఇక ఫస్ట్ అయితే సీల్స్ బ్రేక్ చేసి బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను. సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే బాక్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొటెక్షన్ ప్లాన్స్కి సంబంధించిన ఒక కార్డ్ అయితే కనిపిస్తుంది. సో దీంట్లో ఎక్స్టెండెడ్ వారంటీ, స్క్రీన్ డ్యామేజ్, యాక్సిడెంటల్ కవర్, సో వీటిని అన్నింటిని అయితే మనం ఇక్కడ నుంచి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వాట్సాప్ నెంబర్ ఇచ్చారు, కాల్, కస్టమర్ కేర్కి సంబంధించిన నెంబర్స్ కూడా మనకు ఈ కార్డులోనే కనిపిస్తాయి. ఇక తర్వాత చూసుకుంటే బాక్స్లో మొబైల్ ఫోన్ పర్పుల్ కలర్లో అయితే ఉంది. సో మొబైల్ ఫోన్ని పక్కన పెట్టేసి ఇంకా ఏమేమి ఎక్స్ట్రా కంటెంట్ ఉందో కూడా మీకు చూపిస్తాను. ఇందులో ఎక్స్ట్రాగా మనకు ఇంకొక వైట్ కలర్ బాక్స్ అయితే ఉంది. సో దీంట్లో ఒక సిమ్ ఎజెక్టర్ టూల్, అలాగే ఒక యూజర్ గైడ్ అయితే మనకు దీంట్లో చూడడానికి కనిపిస్తుంది. దీంతో పాటుగా ఒక స్క్రీన్ ప్రొటెక్టర్, అలాగే ఒక సిలికాన్ TPU కేస్, ట్రాన్స్పరెంట్ సిలికాన్ TPU కేస్ అయితే వీళ్ళిచ్చారు. సో దీని తర్వాత చూసుకుంటే Type-C to USB ఛార్జింగ్ కేబుల్, అలాగే 18W ఫాస్ట్ ఛార్జర్ అయితే మనకి ఇక్కడ చూడడానికి కనిపిస్తుంది బాక్స్లో. సో టోటల్గా మొబైల్ ఫోన్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. సో ఇది మనకు టోటల్గా బాక్స్లో ఎక్స్ట్రాగా వచ్చే కంటెంట్. ఇక మొబైల్ ఫోన్ విషయానికి వస్తే టాప్ సైడ్లో కొన్ని స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. సో వీటిని అన్నింటినీ రిమూవ్ చేస్తాను. స్టిక్కర్స్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత చూడొచ్చు, బ్యాక్ సైడ్ నుంచి ఒక యూనిక్ లుక్ అయితే మనకు చూడడానికి కనిపిస్తుంది. ఎక్స్ ప్యాటర్న్లో మనకు 2 షేడ్స్, అంటే మనకు డిఫరెంట్ షేడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇక అలాగే మనకు ఫింగర్ ప్రింట్స్ అస్సలు పడవు. ఓలియోఫోబిక్ కోటింగ్ అనేది టాప్ సైడ్లో ఉంటుంది. టోటల్గా సైడ్స్లో మనకు మెటాలిక్ ఫినిష్, చాలా లైట్ వెయిట్గా అయితే ఉంది. అంటే మనకు 5000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉన్నప్పటికీ మరీ అంత వెయిట్గా అయితే మొబైల్ ఫోన్ లేదు. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడైతే నేను మొబైల్ ఫోన్ ఒకసారి బూటప్ చేసి సెటప్ చేస్తాను. సెటప్ అయ్యేలోపు మొబైల్ ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ గురించి మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో డిస్ప్లే వచ్చేసరికి 6.67 ఇంచెస్తో ఫుల్ హెచ్డి ప్లస్ హోల్ పంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. స్క్రీన్ టు బాడీ రేషియో 91.4%గా ఉంటుంది. బెజెస్ కూడా మనకు చాలా తక్కువగా ఉంటాయి. 440 నీట్స్ బ్రైట్నెస్ అయితే మనకు ఈ డిస్ప్లేలో చూడడానికి అయితే కనిపిస్తుంది. టాప్ సైడ్లో మనకు మెయిన్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. 8 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్తో, దానిపైన మెయిన్ ఇయర్ స్పీకర్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంటుంది. బాటంలో 3.5mm ఆడియో జాక్, మెయిన్ మైక్రోఫోన్, Type-C ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ గ్రిల్స్ అయితే మనకి ఇక్కడ బాటంలో కనిపిస్తాయి. రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. టాప్ సైడ్లో సెకండరీ నాయిస్ మైక్, అలాగే లెఫ్ట్ సైడ్లో సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి డెడికేటెడ్ సిమ్ స్లాట్, అంటే మనం దీంట్లో 2 సిమ్ కార్డ్స్ ఇంకా అలాగే ఒక SD కార్డ్ అనేది ఇన్సర్ట్ చేసి 256GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దాని కిందే మనకు ఒక గూగుల్ అసిస్టెంట్కి సంబంధించిన బటన్ అయితే కనిపిస్తుంది. మొబైల్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో దీంట్లో మనకు AI సపోర్ట్ ఉంది. 48 మెగాపిక్సెల్తో ఒక ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంటుంది. దీని అపేచర్ f1.8, 2 మెగాపిక్సెల్ డెప్త్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా సెన్సార్స్ ఉంటాయి. టాప్ సైడ్లో డ్యూయల్ టోన్ LED ఫ్లాష్, దాని కిందే మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్, అలాగే ఇన్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇక బ్యాక్ సైడ్ నుంచి మనకు ఎక్స్ ప్యాటర్న్తో డిఫరెంట్ షేడ్స్ అనేవి కనిపిస్తాయి. ఫ్రెండ్స్, మొబైల్ ఫోన్ అయితే నేను టోటల్గా బూటప్ చేసి సెటప్ చేసేసాను. సో చూడొచ్చు, ఎటువంటి ఎక్స్ట్రా బ్లోట్వేర్ అయితే మనకి ఇక్కడ కనిపించదు. చాలా క్లీన్గా మనకు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఫోన్లో చూడడానికి కనిపిస్తుంది. సో ఫస్ట్ నేను సెట్టింగ్స్లోకి అయితే వెళ్తాను, తర్వాత అబౌట్ ఫోన్. సో ఇక్కడ చూడొచ్చు, డివైస్ నేమ్ వచ్చేసరికి ఇన్ 1 అని కనిపిస్తుంది. అలాగే ఇక్కడ IMEI నెంబర్స్. ఇక ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 10తో అయితే వస్తుంది. ఇక సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే March 5, 2021కి అయితే ఉంది, అంటే లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచే. ఇక దీని తర్వాత ర్యామ్ విషయానికి వస్తే ఇందులో మనకు 6GB ర్యామ్ అయితే ఉంటుంది. LPDDR4 ర్యామ్ ఇది. ఇక అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇది 128GB వేరియంట్. సో టోటల్గా మనకు 115GB ఫ్రీగా అయితే ఉంటుందన్నమాట అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇక తర్వాత సెక్యూరిటీ విషయానికి వస్తే ఇంట్లో మనకు ఫింగర్ ప్రింట్ ఫీచర్ ఉంది, అలాగే ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఉంది. సో రెండింటి నేను ముందే సెట్ చేశాను. చూడొచ్చు, టచ్ చేసినప్పుడు మనకు ఒక చిన్న వైబ్రేషన్ అయితే వస్తుంది. వైబ్రేషన్ వచ్చిన తర్వాత
లాక్ అయితే అన్లాక్ అవుతుంది. సో వైబ్రేషన్ వచ్చిన ఒక్క సెకండ్ కంటే తక్కువ టైంలోనే మనకు లాక్ అనేది అన్లాక్ అవుతుంది. సేమ్ అలానే ఫేస్ అన్లాక్ ఫీచర్ని కూడా ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూడొచ్చు, ఫేస్ అన్లాక్ ఫీచర్ అయితే చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. సో సెకండ్ కంటే కూడా తక్కువ టైంలోనే లాక్ అనేది అన్లాక్ చేయగలుగుతుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ వోల్ట్కి సపోర్ట్ చేస్తుంది, వైఫైకి సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.0 మీద రన్ అవుతుంది, ఇంకా అలాగే హాట్స్పాట్. సో అన్ని కనెక్టివిటీ ఫీచర్స్ అయితే మనకి ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక మెయిన్గా ఇది మనకు వైడ్ వైన్ L1 సపోర్ట్తో వస్తుంది. అమెజాన్, నెట్ఫ్లిక్స్ వీడియోస్ని మనం హెచ్డి కంటెంట్ అంటే హెచ్డి రిజల్యూషన్లో అయితే చూడొచ్చు. ఈ ఫోన్లో మీడియాటెక్ హీలియో G80కి సంబంధించిన ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది పవర్ఫుల్ ప్రాసెసరే, మనకు గేమింగ్కి కూడా చాలా బాగుంటుంది. ఇక అలాగే ఏవైనా సెన్సార్స్ వీళ్ళు స్కిప్ చేశారని తెలుసుకోవడం కోసం CPUZ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాను. సో ఏ ఒక్క సెన్సార్ని కూడా వీళ్ళు స్కిప్ చేయలేదు. ఇక్కడ చూడొచ్చు మనకు యాక్సిలరోమీటర్, మ్యాగ్నెటోమీటర్, ఇంకా అలాగే ఓరియంటేషన్, జైరో, లైట్, ప్రాక్సిమిటీ అన్ని సెన్సార్స్ అయితే మనకు ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక ఇందులో కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ మనకు 8 మెగాపిక్సెల్తో సెల్ఫీ కెమెరా ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసరికి 48 మెగాపిక్సెల్తో ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంటుంది. సో కెమెరా ఇంటర్ఫేస్ కూడా మనకు చాలా సింపుల్గా ఉంటుంది. సో చూడొచ్చు, ఇక్కడ మనకు నైట్ మోడ్ ఉంది, అలాగే HDR, వీడియో, ఫోటో, దీంతో పాటుగా పోర్ట్రేట్, మనం బోత్ ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాస్తో పోర్ట్రేట్ షాట్స్ అనేవి తీసుకోవచ్చు. అలాగే ప్రో మోడ్ కూడా ఉంది. సో దీంట్లో మనం వైట్ బ్యాలెన్స్ అవన్నీ మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక మోర్లోకి వెళ్తే కూడా మనకు GIF, ఫిల్టర్, బ్యూటీ, టైమ్ ల్యాబ్స్, దీంతో పాటుగా మ్యాక్రో, ఇంటెలిజెంట్ స్కాన్, స్లో మోషన్, పనోరమా అన్ని ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ చూడడానికి కనిపిస్తాయి. వీడియో డిపార్ట్మెంట్లో మనం రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసేసి 1080p వరకు అయితే వీడియోస్ని క్యాప్చర్ చేయొచ్చు. సేమ్ అలానే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ని యూస్ చేసి కూడా మనం 1080p వరకు ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్స్లో వీడియోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. సో నేనైతే ఈ మొబైల్ ఫోన్ యూస్ చేసి కొన్ని ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేశాను. సో వాటి క్వాలిటీ ఎలా ఉందనేది మీరు చెక్ చేయొచ్చు. సో డే లైట్ కండిషన్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇక్కడ చూడడానికి కనిపించింది. సో చూడొచ్చు ఫొటోస్ యొక్క క్వాలిటీ, పోర్ట్రేట్ షాట్స్ అనేవి తీశాను, మ్యాక్రో షాట్స్ కూడా నేను తీశాను. సో వాటిని అన్నింటిని మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేయొచ్చు. ఈ ఫోన్లో మనకు మీడియాటెక్ హీలియో G80 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంటుందని చెప్పాను కదా. సో గేమింగ్కి కూడా చాలా బాగుంటుంది. సో మీరు PUBG, ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఆడినా కూడా మీకు ఎటువంటి ల్యాగ్స్ అయితే కనిపించవు. చాలా స్మూత్ గేమ్ ప్లే అయితే మనకు చూడడానికి కనిపిస్తుంది. డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకు 6.67 ఇంచెస్తో ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది. సో చూడొచ్చు, మనకు బెజల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో వీడియోస్ అయితే చాలా సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా మనకు చాలా బాగుంటుంది. సో కలర్స్ కూడా మనకు చాలా వైబ్రెంట్గా కనిపిస్తాయి. ఇక యూట్యూబ్ వీడియోస్ని మనం 4K రెజల్యూషన్లో కూడా ప్లే చేసి చూడొచ్చు అనమాట. సో అంత మంచి క్వాలిటీ మనకు ఈ డిస్ప్లేలో అయితే చూడడానికి కనిపిస్తుంది. ఇక ఇప్పుడు కొన్ని సాంగ్స్ అనేవి ప్లే చేస్తాను. దీని స్పీకర్ క్వాలిటీ ఎలా ఉందనేది మీరు కూడా చెక్ చేయొచ్చు. చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే ఫట్టుమని పేలిందా తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా. సో విన్నారు కదా ఫ్రెండ్స్, స్పీకర్ యొక్క సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో. సౌండ్ మనకు చాలా లౌడ్గా అయితే ఉంది. ఒకవేళ మీరు మూవీస్ ఎక్కువగా చూస్తూ ఉన్నా, సాంగ్స్ వింటూ ఉన్నా, మనకు సౌండ్ క్వాలిటీ అయితే నిజంగా చాలా సూపర్గా ఉంటుంది. ఇక అలాగే లెఫ్ట్ సైడ్లో మనకు ఒక బటన్ అయితే ఉంటుంది. సో క్లిక్ చేసేసి మనం వెంటనే ఒక గూగుల్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్ కూడా చాలా బాగుంది. ఇక ఓవరాల్గా చెప్పాలంటే మొబైల్ ఫోన్ మాత్రం చాలా బాగుంది. సో మనకు అన్ని ఫీచర్స్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. డిస్ప్లే పరంగా, ప్రాసెసర్ పరంగా, బ్యాటరీ పరంగా, అంతేకాకుండా మనకు 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. సో బాక్స్ మీద ప్రైస్ చూసుకుంటే మనకు 17,000 రూపాయల వరకు అయితే ఉంది. కానీ ఎగ్జాక్ట్ ప్రైస్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మైక్రోమాక్స్ ఇన్ 1కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో. నేను మీకు క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఇక ఈ ఫోన్ని మీలో ఒకరైతే గెలుచుకోవచ్చు అని చెప్పాను కదా. సో దీనికోసం మీరు చేయాల్సింది వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే ఈ మొబైల్ ఫోన్కి సంబంధించి ఏదో ఒక విషయం మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎప్పుడైతే ఈ వీడియో ఒక 5,000 లైక్స్ క్రాస్ చేస్తుందో ఆ వెంటనే నేను లైవ్లో వచ్చి ఈ మొబైల్ ఫోన్కి సంబంధించిన గివ్ అవే విన్నర్ని అయితే పిక్ చేస్తాను. సో ఇలా మీరు ఈ మొబైల్ ఫోన్ అయితే గెలుచుకోవచ్చు.